ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చేనేతల ఆత్మహత్యలు లేని ధర్మవరాన్ని చూపిస్తానని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ధర్మవరంలో ఇటీవల 5 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారు, వాటికి ఏం చేయబోతున్నానన్నది వివరించారు. మీద కూడా పూర్తి స్థాయిలో ఇంకా అందరితో కూడా మాట్లాడుకొని ఏ రకంగా చేస్తే ఇది బాగుంటుందనే విషయాన్ని కూడా మాట్లాడుకొని దాన్ని కూడా తీర్చడం జరుగుతుంది. దాంతో ఇంకా పింఛన్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు చాలా అర్హత ఉన్న వాళ్ళు చాలామందికి ఈరోజు దాకా పింఛన్లు రాని పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఇంట్లో నిజంగా అత్యవసరమైన పరిస్థితి ఉంది, ఆ ఇంట్లో ఎవరు వాళ్ళని సహకరించే వాళ్ళు లేరు, వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, ఇంట్లో కుటుంబంలో వాళ్ళు చూసుకునే వాళ్ళు లేరు, ఆ బరువంతా ముసలి వాళ్ళ వృద్ధుల మీదనే పడుతుంది అన్నప్పుడు కుటుంబంలో అవసరమైతే 2 పింఛన్లు అయినా సరే ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పని ఆ రోజు ఆలోచన చేసి ఆ పింఛన్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పరిస్థితి ఏ రకంగా ఉందో అటువంటి పరిస్థితుల్లో చెప్పిన పింఛన్ల ద్వారా వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటూ ఎక్కడో ట్యాక్స్ కట్టారంటూ ఏదో ఆఖరికి బాడీ తిప్పుకోవడానికి బండి కొనుక్కొచ్చుకొని ఒక వృత్తిని ఎన్నుకుంటే కూడా ఇవన్నిటినీ రీజన్స్ పెట్టేసి ఈరోజు చాలా వరకు వాళ్ళ ఇళ్లలో ఎవరికి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏవి వర్తించుకోకుండా చేశారు. ఖచ్చితంగా రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నిటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా నేను కూడా హామీ ఇస్తున్నా. దానికి స్పెషల్ ఫోకస్ పెట్టి మేము రన్ చేసుకుంటాం. మరి దాంతోపాటు ఇంకా మేజర్ సమస్య ఇక్కడ ఏమైపోతుందంటే, ఎప్పుడు 20 ఏళ్ల కిందట పైప్ లైన్ వేసినాం మనం ధర్మవరం డ్రింకింగ్ వాటర్ కోసం. పైప్ లైన్ అంతే ఉంది, ఊరు మాత్రం పెరిగిపోతుంది. పైప్ లైన్ ఎంత ఉంటే పైప్ లైన్ అంతే ఉంటుంది, ఊరేం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆ రోజు మనము అలాట్మెంట్ వాటర్ మనకి ఎంత అనుకుంటున్నామో సంపులు అంతే ఉంటాయి, కానీ ఊరు మాత్రం పెరుగుతుంది, నీళ్ళు అన్నీ వస్తున్నాయి, ఊరు పెరిగిపోతుంది. మరి దాంతోపాటు ఆ పెరిగినతో పాటు ఎక్స్ట్రా వాటర్ ఫెసిలిటీని కూడా కల్పించి ఇప్పుడు 4 రోజులు 5 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట ధర్మవరంలో. ఖచ్చితంగా రెగ్యులర్ వాటర్ సప్లై ఉండేటట్టుగా ఖచ్చితంగా చూస్తామని, ప్రతి కాలనీకి ఎప్పుడు నీళ్లు పట్టుకోవాలన్నా వచ్చేటట్టుగా ఖచ్చితంగా చూస్తామని, దీంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంటింటికి కొలాయిని కూడా మీకు అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్న పథకాన్ని, దాంట్లో భాగంగా అది కాకోకుండా కూడా ధర్మవరానికి వాటర్ స్కేర్సిటీ లేకోకుండా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా అవి కూడా వాటర్ స్కీమ్స్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మరి దాంతోపాటు గత తెలుగుదేశం హయాంలో కూడా దగ్గర 3 ఓవర్ హెడ్ ట్యాంక్స్కి పర్మిషన్స్ తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో 2 మొదలైతే 4 ఏళ్ల కిందట ఏ స్థాయిలో నిలిచిపోయినాయి అదే స్థాయిలో ఇప్పుడు నిలిచిపోయింది. అడిగి పోయి చూసినామంటే అందరిని అడుగుతాను, ఎందుకు ఇది ఇట్లా నిలిచిపోయింది, ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి అడుగుతా అంటే, తెచ్చిచ్చేదన్నా కమిషన్లు అడిగినారు కాబట్టి కాంట్రాక్టర్గా మేము చేయమని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినారు వీళ్ళు అని చెప్పని అక్కడ కూడా నిజం బట్టబయలయ్యే పరిస్థితి. ఫేస్బుక్లో యూట్యూబ్లో మంచి వాక్యాలు చెప్పడానికి బాగుంటుంది, కానీ ఆ ట్యాంకుల ముందు కూడా అదే మంచి వాక్యాలు చెప్పి ఆ ట్యాంకుని మీ వాక్యాలు ఏమన్నా ట్యాంకులు కట్టేలా చేస్తాయేమో నాకు తెలియదు. దయచేసి ఎమ్మెల్యే గారు ఆ ప్రయత్నం కూడా చేయాలి. ఉన్న 2 నెలలు అది కూడా చేయలేరు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చినాక ఇమ్మీడియట్గా ట్యాంకులన్నీ కూడా కట్టించి అవసరమైతే అదనపు వాటర్ స్కీమ్స్ కూడా తీసుకొని వచ్చి నీటి సౌకర్యం మొత్తం ధర్మవరం పట్టణంలో ఉండేటట్టుగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు పవర్ లైన్స్ ఇష్యూ కూడా ఎక్కువగా కనపడుతుంది. ఊరు పెరిగిపోవడం వలన ఇండ్లకు పైనే పవర్ లైన్స్ కూడా అతి కింద పోవడం వలన ఇక్కడ 39వ వార్డు 38వ వార్డులో
పాపం ఒక ఆయన ఏదో చిన్న రిపేర్ చేసుకుంటూ పైకి ఎక్కి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. చిన్న పిల్లలు ఇద్దరు చాలా చిన్న పిల్లలు. అటువంటి ఫ్యామిలీని వాస్తవంగా చూసినప్పుడు చాలా బాధేసింది. అంత చిన్న వయసులో ఆ అమ్మాయి భర్తను కోల్పోవడం, 2-3 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా దిక్కులేని వాళ్ళలాగా పాపం ఆ తల్లి ఎంతో కష్టాలు పడుతూ ఆ పిల్లలను చదివించుకుంటూ ముందుకు నడిపించుకుని పోవడం చూసినప్పుడు చాలా బాధేసింది. ఇటువంటిది ఇంకొకరికి ఎదురు కాకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసే పరిస్థితి. ఇక్కడ 26వ వార్డులో కూడా ఇటువంటి పరిస్థితి ఉండింది గతంలో. ఎన్నోసార్లు వాళ్ళందరూ మొరపెట్టుకోవడం జరిగింది. రేషన్ దింపడానికి లారీలు పోతే అందులో ఉన్న అమాలీలకు కూడా షాకులు కొట్టడం జరిగింది చాలాసార్లు. కానీ ఎప్పుడూ రియాక్ట్ కానీ ఈ ఇక్కడున్న గవర్నెన్స్, ఎమ్మెల్యే గారు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మన మాంగళ్య వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ తీసుకొని ఏనుగుకి షాక్ కొడితే, బొమ్మేనుకి షాక్ కొడితే రియాక్ట్ అయినాము. కనీసం ఆ ఏనుగే మమ్మల్ని కాపాడింది అనుకుందాం, ఆ వినాయకుడే కాపాడినాడు అనుకుందాము కనీసం ఆ కాలనీని. ఎందుకంటే ఆ ఏనుగుకి షాక్ కొట్టేంత వరకు ప్రాణం లేని ఏనుగు షాక్ కొట్టినప్పుడు అర్థమైంది వీళ్ళకు, కరెంటు తగులుతుందని చెప్పి. గతంలో 4-5 షాక్ కొట్టినా కానీ ఎన్నిసార్లు పోయినప్పుడు వాళ్ళు అడిగినా కానీ అక్కడ ఇచ్చేసుకోవాలి, అక్కడ ఇచ్చేయడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు ఎక్కడైతే ధర్మవరంలో అనేకమైన చోట్ల ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా అక్కడంతా కూడా పోల్స్ ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా చేపిస్తాము. అవన్నీ ఇబ్బంది పడ రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్, రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంట లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును. కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరీమణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రజక నాయకులు, నెల్లూరు జిల్లా.